వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్, సినిమా అప్డేట్ ఒకటి మీకు ఈరోజు షేర్ చేసుకుంటాను. 100 నాట్ ఔట్. ఇదైతే వింతగా ఉంది కదా! 100 నాట్ ఔట్ అనేది మనం వాడుతూ ఉంటాం. ఎవరికైనా సరే 100 అనేది ఒక ల్యాండ్ మార్క్ యాక్చువల్లీ. జీవితంలో సెంచరీ అంటే ఒక ల్యాండ్ మార్క్. 100 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు బతకాలి అనుకుంటాం. అలాగే క్రికెట్‌లో 100 అంటాం. ఏదైనా 100 అనేది ఒక ల్యాండ్ మార్క్ ఫిగర్‌గా చెప్తే, నాగార్జున ఆయనకి 100వ సినిమా స్టార్ట్ కాబోతోంది. నాగార్జున అభిమానులకి, తెలుగు సినిమా అభిమానులందరికీ కూడా అక్కినేని నాగేశ్వరరావు వారసుడుగా వచ్చి ఒక ఆయన వారసత్వం కంటిన్యూ చేస్తూ మన్మధుడుగా, కింగ్‌గా అందరి అభిమానుల గుండెల్లో కొలువై ఉన్న నాగార్జున 99 ఇప్పుడు ప్రెజెంట్ అయిపోయింది. తర్వాత 100 మూవీ స్టార్ట్ అవ్వబోతోంది. అయితే దీని గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటంటే, ఈ 100 మూవీ ఈ దసరా టైంలో లాంచ్ అయ్యేటట్టుగా తెలుస్తోందన్నమాట. దానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంకోటి వాళ్ళ హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ దాంట్లో ఇప్పటిదాకా ఇందాక 100 నాట్ ఔట్ అన్నాను. అదేదో కాదు. అది సినిమా కూడా టెంటేటివ్ టైటిల్‌గా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ టైటిల్ పెడదామని 100 నాట్ ఔట్. ఇక విషయానికొస్తే ఈ సినిమా ఈ దసరాలో 22 నుంచి అక్టోబర్ 2 దాకా దసరా నవరాత్రుల్లో ఒక ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. దీనికి తమిళ్‌లో ఒక సినిమా హిట్ కొట్టి అతను డైరెక్టర్‌గా తీసుకున్నారు 'కార్తీక్' అని చెప్పి 'రా కార్తీక్' అంటారు ఆయన్ని. ఆ కుర్రాడు, యువకుడు. ఎందుకంటే 'నాగార్జున' ఫస్ట్ నుంచి కొత్త వాళ్ళకి, బాగా టాలెంట్ ఉన్న వాళ్ళకి, యువకులకి, యువ దర్శకులకి, టెక్నీషియన్స్‌కి చాలా పెద్దపీటేసి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి అంటే దర్శకుల హీరో 'నాగార్జున' అన్నట్టుగా ఇప్పటిదాకా పేరొచ్చింది. అలాగే ఎక్స్‌పెరిమెంటల్ హీరో కూడా 'నాగార్జున'గా చెప్పుకుంటారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఇక విషయానికొస్తే ఈ సినిమాకి మరో గ్రేట్ అప్డేట్ అంటే, నాగార్జున ఈ ఓపెనింగ్‌కి మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ అతిథిగా రానున్నారు. ఇంకో విషయం ఏంటంటే, దీంతో పాటుగా అంటే ఇది ట్రైన్‌లోంచి వచ్చిన వార్తలు, ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. మన జూనియర్ ఎన్టీఆర్ అంటే నాగార్జునకు చాలా అనుబంధం. ఎన్టీఆర్ తన కొడుకులతో పాటు ఆయన్ని కూడా ఒక కొడుకుగా చూస్తారు. ఆ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ప్రారంభ వేడుకకి విచ్చేస్తున్నట్టుగా మనకి ఇండస్ట్రీ టాక్. తర్వాత ఇక విషయానికొస్తే గనక ఇప్పటిదాకా ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్స్ అని చెప్పుకున్నాం, ఇవి చెప్పుకున్నాం. ఎన్ని చేసినా కూడా తన మార్క్‌తో తను వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ సినిమా వరకు వస్తే ఈ 'కార్తీక్' చేసి ఫైనల్ చేసి ఆ స్క్రిప్ట్ అది ఫైనల్ చేసి లాక్ చేశారు. ఇది ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్నట్టుంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా కూడా తీసుకున్నట్టున్నారు. అసలా కంఫర్ట్ జోన్‌లో వెళ్దామని కూడా ఈ సినిమా కథ చాలా ఆసక్తికరంగా యాక్షన్ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్. ఇప్పటికి చెప్పుకుంటే జోనర్ అదే. తర్వాత ఆయనకి ప్రతిసారి కూడా ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తున్నప్పుడు ఎక్కడైనా కొంచెం స్లో అయితే కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. నాగార్జునకి. కాబట్టి ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో, ఫ్యామిలీ ఎమోషన్స్ పండించడంలో నాగార్జున తనకు తానే సాటని మనం తెలుసుకోవచ్చు. ఈ ఈ సినిమా అంటే 100 నాట్ ఔట్ అని పెట్టడంలో కూడా ఆ సినిమాకి సంబంధించి ఏదో ఒక మతలబు ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. కథ గురించి. ఈ కథ కన్ఫర్మేషన్ ఇంకా మనకు అప్పుడు ఏమి తెలీదు. ఇప్పటిదాకా అక్కడ అన్నపూర్ణ స్టూడియో నుంచి వచ్చిన వార్తల వరకు మీతో షేర్ చేసుకున్నాను. ఒకటైతే క్లియర్, 'కార్తీక్' అనే ఆయన డైరెక్టరు. నెక్స్ట్ వచ్చేసి చిరంజీవి గారు, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా ఆ ప్రారంభోత్సవ వేడుకొస్తారు. దాంతో ఫిల్మ్ గురించి చాలా మందికి ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 మూవీ అంటే ల్యాండ్ మార్క్ మూవీ అవ్వడం. ద సెకండ్ థింగ్ వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఆయనే ప్రొడ్యూసర్‌గా ఇది నిర్మించడం. ఇవన్నీ పక్కా ఓకే అయిపోయింది. ఇది యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. సో, ఇక్కడి నుంచి అంటే 'కుబేరా' సినిమా మనకు గుర్తించుకుంటే గనక 'కుబేరా' సినిమాలో కూడా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి వాటికి కూడా ఆయనకున్న అనుబంధం దృష్ట్యా నాగార్జున సినిమాకి ముఖ్య అతిథిగా వచ్చే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మన చిరంజీవి గారు చాలా విషయాలు మాట్లాడారు. అటువంటి మంచి సుహృద్భావ వాతావరణం వాళ్ళ మధ్య ఉంటుంది. నాగార్జున గారు కూడా సొంత తమ్ముడుగా నేను భావిస్తాడు చిరంజీవి గారు. సో, ఇదంతా చూస్తే అంటే రిమైనింగ్ టెక్నీషియన్స్ ఎవరు? అదే రకంగా నటీనటులెవరు? ఇవన్నీ ఈ దసరాకి సినిమా ప్రారంభోత్సవం టైంలో మనన్నీ తెలుస్తుంది. సో, ఈ 100 మూవీ ఈ దసరాకి స్టార్ట్ అయ్యి 90% 2026 దసరా టైంకి వస్తుందని ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఈ 'రా కార్తీక్' నిజానికి ఒక సినిమా తీసినా చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసి అతని స్క్రీన్ ప్లే గాని, అతని టెక్నిక్ గాని, అతని స్టైల్ గాని, నాగార్జున గారిని బాగా ఆకట్టుకుంది. కాబట్టి 100వ సినిమా డైరెక్షన్ ఒక కొత్త దర్శకుడికి అవకాశం దక్కింది. అలాగే తీసుకుంటే ఫస్ట్ మూవీ కూడా డైరెక్షను 'విక్రమ్' తీసిన తర్వాత అంటే ఎంతమందికి కొత్త వాళ్ళకి ఇచ్చారు అని లెక్క తీసుకుంటే 'ఆర్‌జీవి' కూడా ఫస్ట్ టైమ్ అవకాశం ఇచ్చారు. అలా కొత్త దర్శకులకు చాలా మందికి, యువ దర్శకులకి చాలా అవకాశాలు ఇచ్చిన 'నాగ్' చాలా ఇప్పటిదాకా 100 సినిమాలు చాలా అప్పుడే అయిపోయాయి అన్నట్టుగా అనిపిస్తుంది. అందులో ఎన్నో వెరైటీ మూవీసు, ఎన్నో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీసు, ఎక్స్‌పెరిమెంటల్ మూవీసు అలా చేసిన నాగార్జునకి 100 కాదు, ఇలాంటి 100లు ఎన్నో చేసుకోవాలి. ఇప్పుడు ఈ 100వ సినిమా
ఈ శుభవార్త ఈ దసరాకి ప్రారంభమవుతుందని అభిమానులందరికీ ఒక రకంగా దసరా పండుగలో ఇదొక స్పెషల్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో, ఇన్ అడ్వాన్స్ ఈ 100 నాట్ ఔట్ నిజంగా 100 నాట్ ఔట్ డబుల్ సెంచరీ చేయాలి, ట్రిపుల్ సెంచరీ చేయాలి మనం అందరం కోరుకుందాం. సో, ఇది ఈరోజు ఫ్రెష్‌గా ఉన్న అప్డేట్ 100 నాట్ ఔట్. థాంక్ యూ.